ధనుర్లగ్నం. ఈ ధనుర్లగ్నంలో జన్మించిన వ్యక్తి ధనుస్సే సొంత గృహం. వ్యక్తికి శుక్రుడు మాత్రమే ఒక దుష్టగ్రహంగా భావించారు. శుక్ర భగవానుడు 6, 11 ఇళ్ళకి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి అతను హాని చేయడానికి అవకాశం ఉంది. రవి భగవానుడు, కుజ భగవానుడు మంచి గ్రహాలు. శని భగవానుడికి రవి బుధులతో సంబంధం ఉంటే శని భగవానుడు మరణానికి కారణం కాలేడు. శుక్రుడు మార్క గుణాలు ఉన్న ఇతర గ్రహాలు మాత్రమే మరణానికి కారణమవుతాయి. ధనుర్లగ్నంలో జన్మించిన జాతకులకి శుక్రుడు మాత్రమే దుష్టగ్రహం. శుక్రుడు 6వ ఇంటికి 11వ ఇంటికి కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కాబట్టి ఇతడు హాని చేయడానికి అవకాశం ఉంది. రవి, కుజుడు మంచి గ్రహాలు. శనికి రవి బుధులతో సంబంధం ఉంటే శని మరణానికి కారణం కాలేడు. శుక్రుడు మార్గగుణాలు ఉన్న ఇతర గ్రహాలు మాత్రమే మరణానికి కారణమవుతాయి. ఇది ధనుర్లగ్నం అందు జన్మించిన వారికి ఈ విషయాలు అన్వయం అవుతాయి. దయచేసి మన ఛానల్లో ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. మీ జాతక సంబంధమైన సమస్యలకి నేను చెప్పింది యథార్థం అవుతే కనుక ఒక లైక్ చేయండి. మీ జాతక సంబంధమైన సమస్యలకి పరిష్కార మార్గాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ టైం ఇవ్వడం కష్టంగా ఉంటుంది. మాకు చెప్పేవారికి టైం ఇవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా కొంత టైం ఇవ్వండి అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, అరుణాచల శివ.